ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు కోరిక బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో బాగా చురుకుగా పనిచేస్తున్న నన్ను మహబూబాబాద్ జిల్లా దిశ కమిటీ వైస్ చైర్మన్ గా మెంబర్గా వారు నన్ను అపాయింట్ చేసినందుకు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కోరిక బలరాం నాయక్ అన్న గారికి నా యొక్క నిండు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దిశ కమిటీ మెంబరు రావడానికి సహకరించిన మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు జాటోత్ రామచంద్ర నాయక్ గారు, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గారికి కూడా నా యొక్క నిండు వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. దిశ అంటే కేంద్రం నుండి వస్తున్న నిధులు, అంటే ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఈఎంఆర్ఎస్ ఏకలవ్య గురుకులం నిధులు కావచ్చు, అదే రీతిగా ఎన్ఆర్ఈజీఎంఎస్ నిధులు కావచ్చు, అదే రీతిగా డిఐసి పిఎంఆర్ఎస్జీ పిఎంజీపీ స్కీమ్లు కావచ్చు. ఇలాంటి చాలా స్కీమ్లపై జిల్లాలో ఉన్న అధికారులు ఏ రీతిగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అభ్యర్థులకు ఏ రీతిగా వాటిని ఉపయోగంలో నడిపిస్తున్నారో, వాటిని ఏ రీతిగా ఎన్ని గ్రాంట్ వచ్చింది, ఎన్ని ఉపయోగించారు, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది, దాని మీద చర్చ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి చర్చ చేసుకోవడానికి దిశ కమిటీ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. దానికి చైర్మన్ గా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు ఉంటారు. దాని కింద ఎస్సీ కేటగిరీ నుంచి ఒకరు, ఎస్టీ కేటగిరీ నుంచి ఒకరు, తర్వాత ఎన్జిఓస్ నుంచి ఒకరిని పార్లమెంట్ సభ్యులే అపాయింట్మెంట్ చేస్తారు. కలెక్టర్ గారు, తర్వాత డిఆర్డీఏ సభ్యు ఆఫీసు బేరర్ వారు ఈ కమిటీకి బాధ్యతలు వహిస్తారు. కాబట్టి ఇది నిన్న మొన్న మీటింగ్ జరగాల్సి ఉండే, మరి పార్లమెంట్ సభ్యులు గారి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ఈ మీటింగ్ జరగలేదు.